వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఇన్స్టెంట్గా ఒక చట్నీ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇది ట్రై చేయండి. 2 minutesలో అయిపోతుంది. ఇన్స్టెంట్ చట్నీ, వాటర్ చట్నీ, దోశకు ఇడ్లీకి సూపర్ ఉంటుంది. ఇట్లా బాగా అంటుకొని తినాలి. మీరు కూడా ఎలా చేయాలని చూపిస్తా రండి. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 2 పచ్చిమిరపకాయలు, 4 వెల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని కరివేపాకు, కొన్ని ఆనియన్స్, ఒక 1/2 కప్పు పుట్నాలు, కొంచెం సాల్ట్ ఇది వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా పల్సగా పట్టుకొని వచ్చేస్తాం. మనకు చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీకి ఒక పోపు ఇస్తాము. పోపు గరిటెల ఆయిల్ పోసుకొని ఆవాలు, మినపప్పు, ఒక ఎండుమిరపకాయలు, కొంచెం కట్ చేసుకున్న ఆనియను, ఒక 2 రబ్బలు కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుని పోపు వేగిన తర్వాత కొంచెం ఆనియన్ కొంచెం కలర్ రావాలి. అప్పుడే ఈ చట్నీకి టేస్ట్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని వేసుకుంటే మనకు టేస్టీ అయిన 2 minutes ఇన్స్టెంట్ చట్నీ, వాటర్ చట్నీ ఇడ్లీ దోశకు సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియో చూద్దాం. బాయ్.